నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ముదిరాజులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఒక సభ నిర్వహిస్తూ ఉన్నారు. ముదిరాజ్ సింహలోకనం అంటూ కూడా చాలా పెద్ద ఎత్తున కూడా పెద్దలందరూ కూడా ముదిరాజ్ పెద్దలందరూ రావడం జరిగింది. ముదిరాజ్ సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా రావడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. ముదిరాజులందరూ ఎందుకు కూడా ఒక దగ్గర గుమిగూడారు, ఎందుకు ఈ రోజున వీరు ఈ సభ నిర్వహించుకున్నారనే రాష్ట్రంలో మాత్రం పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి మనం అందరం కూడా ఓయూ శంకర్ అని పిలుచుకుంటాం. ఇప్పుడు శంకర్ ముదిరాజ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన కూడా ఒక ముదిరాజ్ బిడ్డనే కాబట్టి ఎందుకు ఏంది సమావేశం ఎందుకు పెట్టారు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే. నమస్తేనే. ఎట్లా ఎందుకు ఈ సభ పెట్టుకున్నారు మీరు? అందరు ఎందుకు ఒక తాటిపైకి వచ్చారు? అన్ని పార్టీలన్నీ వదిలేసి కూడా అందరు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నారు. ఏంది అంశం ఏంది? వెనుకబాటు కారణం. మాలమాది వాళ్ళ కంటే వెనుకబడి ఉన్నారు. బతికున్నాం, మరి చచ్చిపోయిన వాళ్ళ తర్వాత ప్రభుత్వం అదే అధికారంలో ఉన్న అడ్డగాడిదలు ఉంటారు కదా, మాటలు మాట్లాడతారు. ఆ మాటలు మాట్లాడే అడ్డగాడిదలకు తెలియాలి. అలా 2009లో ఇష్యూ మొదలైంది. ఇప్పటి వరకు సుప్రీంకోర్టు నుంచి మన దగ్గరికి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళ నుంచి ఎక్కడేసిన గొంగడ అక్కడనే ఉంది. ఇప్పుడు జీవో నెంబర్ 15 అప్పటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఇచ్చింది. దాని మీద కొన్ని కులాలు, ఆయా బీసీఏలో ఉన్న కులాలు సుప్రీంకోర్టుకి ఇలా చాలా పెద్ద కమ్యూనిటీ వీళ్ళని తీసుకురావడం వల్ల మా కమ్యూనిటీకి అన్యాయం జరుగుతుంది అని వాళ్ళు వాదన చేస్తే సుప్రీంకోర్టులో కొట్టేయమన్నారు. కొట్టేయమంటే అట్లా కొట్టేయము, వీళ్ళ సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులన్నీ పరిశీలన చేసిన తర్వాతనే కొట్టేస్తాము అని చెప్తే లాస్ట్కు చివరి ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వము ఏం చేసింది, మేము ఒక కమిషన్ వేసి వీళ్ళ ఆర్థిక స్థితిగతుల గురించి ఒక రిపోర్ట్ ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఇవ్వలే. ఓట్ల కోసము అక్కడ సుప్రీంకోర్టును ఒప్పించుకోగలిగినరు. ఓట్లు రాలే, సీట్లు రాలే. ఇప్పుడు ఇది దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వము మేము చేస్తాం బీసీఏకే అన్నారు. నువ్వు చేసేదేంది? కమిటీయే రాదు, ఆల్రెడీ చేస్తున్నదే కదా, మీ గత ప్రభుత్వమే కదా చేస్తున్నది. దానికి మరి ఇంకా కొత్తగా చేయాల్సిన పని ఏమున్నది? ఒక కమిషన్ వేసి ఇలా మా స్థితిగతుల గురించి అంటే స్థితిగతులని తేల్చి మా రిజర్వేషన్ మాకు డిసైడ్ చేయండి, విద్యా ఉపాధి అవకాశాలలో మన సమానంగా చూడండి అని అడిగినారు. ఇందాక సభలో ఏం మాట్లాడుతున్నంటే ఇది కావాలని గడిచిన 70 ఏళ్ళుగా కావాలని వెనుకబాటుకు ఈ ప్రభుత్వాలు గురి చేసినాయి అనేది ప్రస్ఫుటంగా నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ కూడా సర్వే చేసింది. సర్వే రిపోర్ట్లో అత్యంత వెనుకబడిన కులం ఏదైతే ఉంది అంటే అది ముదిరాజు కులం. సంఖ్య పెద్దదే కానీ సరే సంసారం చిన్నదైపోయింది. కాబట్టి ఇలా ఏ ప్రభుత్వమైనా వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఇలా మనల్ని వాడుకుంటుందే తప్ప విధానపరంగా మనల్ని డెవలప్మెంట్ చేయడానికి ఒక ప్రణాళిక లేదు, ఒక సూచన లేదు. ఇచ్చిన హామీలని అటకెక్కించిండ్రు. అవునా ముఖ్యమంత్రి, నేను అడుగుతున్నా, ఇవాళ మీరు ఎన్నికల హామీ ఇచ్చి 2 ఏళ్ళు అవుతుంది, 3 ఏళ్ళు అవుతుంది, ఇంకా 2 ఏళ్ళు బాకీ ఉంది. ఈ 2 ఏళ్లలో నువ్వు నోటిఫికేషన్ లేచింది లేదు, పీకింది లేదు. ఒకవేళ నోటిఫికేషన్ లేస్తే మరి మాకు రావాల్సిన హక్కులు ఏవైతే, ఉద్యోగ అవకాశాలు ఏవైతే ఉంటాయో రావాలి కదా, విద్యా అవకాశాలు అయితే రావాలి కదా. వెనకబడ్డది అని నువ్వే చెప్పినావు కదా, నీ నోటితోటి చెప్పినావు కదా, నువ్వే సర్వే చేయించినావు, నీ సర్వేలో కూడా తేలింది కదా. మరి ఏమైంది అని అడుగుతున్నా నేను. ఇప్పటికిప్పుడు కమిషన్ వేసి 4 రోజులలో రిపోర్ట్ తెప్పించే అంత మంది మార్బలం మీ దగ్గర అధికారం లేదా? ఉంది కదా. ఉన్నప్పుడు నీ గవర్నమెంట్లో నీకు వేసే నోటిఫికేషన్లో అవకాశాలను కోల్పోయిన తర్వాత మా శవాల దిబ్బల మీద నీ కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇస్తుందా? కాంగ్రెస్ పార్టీ బతికున్నప్పుడు కదా నువ్వు అన్నం పెట్టాల్సింది, చచ్చిపోయినాక కానీ నువ్వు అన్నం పెట్టేది. ఇలా నోటిఫికేషన్లు ఏవైతే మేము అదే చెప్తున్నాం. ఇలా నువ్వు అనుకున్నట్టు, మీరు అనుకున్నట్టు ఎలక్షన్లనే బేస్ చేసుకొని మీరు ఎన్నికలకు ముందు రిజర్వేషన్లు ఇస్తా అంటే నువ్వు ఏం చేసినా నీకు ఓట్లేం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోరి. నువ్వు ఏం చేసినా ముదిరాజ్ జాతి అనేది మీకు ఒక్క ఓటు కూడా ఏది అయితే గీతే ఇవాళ రిపోర్ట్ వచ్చింది కదా. ఇప్పటి నుంచి నువ్వు వేసే నోటిఫికేషన్లకి మమ్మల్ని ఎలిజిబుల్ చేసినప్పుడు నీకు ఓట్లు ఇస్తాం. ఎందుకంటే నీ ద్వారా అవకాశాలను పొందుతున్నాం కాబట్టి నీకు అవకాశం ఇస్తాం. అంతే తప్ప నేను రాజకీయంగా ఓట్ల కోసం, సీట్ల కోసం మీరు పనిచేస్తా అంటే మేము యాక్సెప్ట్ చేయం. ఇలా
మీరు గుర్తుపెట్టుకోరు ముదిరాజులు ఎట్లాంటి వాళ్ళు అంటే వదిలిన ముండకట వీరేశలింగం పంతులంట. తెగించులోనికి తెడ్డే లింగం అనే తెడ్డే లింగం అనుకునేటోడు ఇటు గుర్తుపెట్టుకో. నువ్వు ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఈ ముదిరాజు జాతిలో ఉన్న నాయకులు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఏళ్ళుగా మమ్మల్ని ముదిరాజు జాతిని మోసం చేస్తూ మీ పదవుల కోసం మీ అవకాశాల కోసం మమ్మల్ని బలి చేస్తుండ్రు. ఇలా బయట ఎవడు చూపెట్టాల్సిన అవసరం లేదు, నేనే ఉన్నా. మీరు 2009లో వచ్చిన రిజర్వేషన్ గురించి ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ఇస్తే కనీసం ఇలా మనం బీసీ కమిషన్కి ఒక రిప్రజెంటేషన్ పెట్టని ఈ ద్రోహులని పట్టుకొని మీరు ఉద్యమాలు చేస్తే మాత్రం ముదిరాజు యావత్ జాతి నష్టపోతుంది అనేది నేనైతే మీకు ముక్కు సూటిగా చెప్తున్నా. నేను ఈ ద్రోహులు ఇప్పటి వరకు ఎవరైతే మేము నాయకులు మనకు చెప్పుకునే ఒక 2 సంఘాల నాయకులు ఇప్పటి వరకు బీసీ కమిషన్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వలే. సరే మరి గవర్నమెంట్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుంది, 3 ఏళ్ళ నుంచి సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ చేసింది కదా, ఆర్డర్ని కంటెంప్ట్ చేస్తా అనే సోయి కూడా ఈ నాయకులకు లేదు. ఈ ద్రోహులను పట్టుకొని నేను చెప్తున్నా, ఈ ద్రోహులను పట్టుకొని మీరు ఇవాళ ఉద్యమాలు చేస్తా అంటే నష్టపోతారు. యావత్ ఏదైతే ముదిరాజు కులం ఉందో ఆ కులం అంతా నష్టపోతారు. ఇలాంటి వాళ్ళని కాకుండా నీతి నిబద్ధత నిజాయితీ ఉన్న నాయకులని ఇలా నమ్మాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ అయినటువంటి మీరు ఈరోజు ఇట్లా మీ రిజర్వేషన్ల కోసం మీరు అడుక్కుంటా ఉన్నారు, అయినా కూడా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. ఎందుకు రాజకీయ వ్యవస్థ ఏమైనా ఏర్పాటు చేయడానికి సమావేశం ఏమైనా ఏర్పాటు చేశారా? దీంట్లో రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు ఏమైనా తెరపైకి వచ్చాయి? ఎట్లా ఈ కార్యక్రమంలో రాజకీయపరమైన అంశాలకు సంబంధించి చర్చ కానీ ప్రస్తావన కానీ లేదు. ఎందుకు అంటే ఈరోజు పిట్టల రవీందర్ గారు ఒక బుక్ అంటే ముదిరాజుల రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులకు సంబంధించి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఒక బుక్ రిలీజ్ చేసిండు. ఆ బుక్ రిలీజ్ చేసిన సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ముదిరాజుల స్థితిగతుల విషయానికి సంబంధించిన ఈ పుస్తకంలో విస్తుపోయే అంశాలు ఉన్నాయి, మామూలుగా లేవు, విస్తుపోయే అంశాలు ఉన్నాయి. ఎక్కడ వేసిన గొంగడి 70 ఏళ్ళుగా అట్లనే ఉంది. ఎలా చారిత్రకమైన క్రైమ్ జరిగింది అనేది అయితే రాసిండ్రు. అది కావాలని దురుద్దేశంతో ఈ పాలకులు చేసిండ్రు అనేది, అన్ని రాజకీయ పార్టీల నాయకులు చేసిండ్రు అనేది మనకు ఇక్కడ విశదీకృతం అవుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు మమ్మల్ని ఆదరించిన పార్టీని మేము ఆదరిస్తాం. మమ్మల్ని మా అవకాశాల కోసమే వాడుకున్న పార్టీలని మేము కూడా అవకాశాల కోసమే వాడుకుంటాం. అయితే వాస్తవంగా మీరు ఈ విధంగా చెప్తా ఉన్నారు. అక్కడ రేవంత్ రెడ్డి ఏమో నేను 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తా, దాంట్లో ముఖ్యంగా పెద్దపీట బీసీ మహిళలకు వేస్తా అంటూ కూడా ఆయన చెప్తా ఉన్నారు. నేను అంటున్నా ఇవాళ మీరు 42% బీసీల రిజర్వేషన్ అనేది పెద్ద మోసం. కథ ఎట్లా ఉండదంటే వడ్ల గింజలో బియ్యపు గింజ అన్నట్టు వీళ్ళ కథ అంతా అట్లనే ఉంది. ఇలా 42% రిజర్వేషన్ ఇస్తా అన్నావు, ఇచ్చినవా? సరే అది ఆచరణకు సాధ్యం కానీ అమలు కానీ హామీ అయింది, చెంపలేసుకో, తప్పేమున్నది, చెంపలేసుకో. బీసీ ప్రజలని రిక్వెస్ట్ చేసుకో. ఇలా నువ్వు నిన్నగాక మొన్న ఏదో పిల్లగాళ్ళకి స్కూటీలు, ల్యాప్టాప్లు, బంగారము ఇవన్నీ ఇస్తా అన్నది 3 ఏళ్ళు అయిపోయింది. ముచ్చటకు 3 ఏళ్ళు గడిచిపోయింది. మరి 3 ఏళ్ళు గడిచిపోయింది. మరి అవన్నీ మిత్తితోటి వడ్డీతోటి కట్టిస్తావా? కట్టియవు కదా. అంటే ఆయన చెప్తా ఉన్నాడు సూపర్ బజార్లు, గోదాములు, రైతుల కోసం గోదాములు, సూపర్ బజార్లు, సూపర్ మార్కెట్లు అన్నింటిలో కూడా ఈ వ్యవస్థలో ఈ బిజినెస్ టైప్ ఆఫ్ మైండ్లో మహిళలు రావాలి. 100 ఎకరాల వరకు కూడా భూమి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. లీజుకి ఇస్తాం, ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు లీజుకి ఇస్తాం, కూడా తక్కువ ధరకు లీజుకి ఇస్తామంటూ కూడా ఆయన చెప్తా ఉన్నాడు. నేనేమంటున్నా, ముందు బీసీలకి కాంట్రాక్ట్స్లో ఇంత పర్సెంటేజ్ 42% ఇస్తా అన్నాడు. గది ఫస్ట్ గది ఇది ఇచ్చేవు, నేను కాదంటలేను. మహిళా సాధికారత ఉండాలి, మహిళా అభివృద్ధి క్రమం జరగాలి, మేము కాదంటలేను దాన్ని. నేను ఏమంటున్నా, నువ్వు ఏదైతే బీసీలకి కాంట్రాక్ట్స్లో టెండర్స్లో అవకాశం కల్పిస్తానో కదా, మరి 3 ఏళ్ళు గడిచిపోయింది. ఎంతమంది బీసీలకు ఇచ్చినావో అది ముందు బయట పెట్టు, ఆ తర్వాత మనం ముచ్చట పెడదాం.
అది చేయి ఫస్ట్, నేను కాదంట్లే. మహిళలకు ఇచ్చేదాన్ని మేము వ్యతిరేకిస్తలేం. ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరికే సంక్షేమం చేసినా అవి మా పైసలు, అవి నీ కావు, మాయి. వాస్తవానికి ఇప్పుడు బీసీలలో కావచ్చు, బీసీ సంఘాలు పెట్టుకుని కూడా చాలామంది నాయకులు పోరాడుతూ ఉన్నారు. ఇప్పుడు మీ ముదిరాజ్ కులంలో కూడా చాలామంది నాయకులు ఉన్నారు. ఎందుకు మీరందరూ ఒక రాజకీయ వేదిక కోసం ఏర్పాటు చేయట్లేదు? ఎందుకు వెనుకబడితనం వలన, లేకపోతే మీలో మీకు ఒక ఐకమత్యం లేకపోవడం వల్ల ఎందుకు బీసీ ప్రజలందరూ కూడా విచ్ఛిన్నం అయిపోతూ ఉన్నారు? రాజకీయం అంటేనే డబ్బులు, ధన రాజకీయమే ఈ రాష్ట్రంలో. దక్షిణ భారతదేశపు రాష్ట్రాలలో ఎంత డెవలప్మెంట్ ఉందో అంతే కరప్షన్ ఉంది. కాబట్టి డబ్బులు ఉంటేనే రాజకీయం చేయగలరు, డబ్బులు లేకపోతే రాజకీయం చేయలేరు అనేదాన్ని ఈ దక్షిణ భారతదేశపు రాజకీయాలలో 100 కోట్లు ఉంటే ఒక ఎమ్మెల్యే అవుతాడు తప్ప, 100 కోట్లు కాదు, ₹1 కోటి ఉన్నోడు నువ్వు దేనికి పనికిరావురా అనే రకమైన భావజాలాన్ని నింపిపెట్టిండ్రు, పరిస్థితులను నింపిపెట్టిండ్రు. ఇక్కడ డబ్బున్నోడు డబ్బు లేనోని పరిస్థితిని ఇదిరా, నువ్వేం చేయలేవురా అనే పరిస్థితి తయారు చేసి పెట్టిండ్రు. మా ఉన్న కమ్యూనిటీలలో ఈరోజు చర్చా కార్యక్రమంలో 35-36 నియోజకవర్గాలను ప్రభావితం చేసే అంత జనాభా ఉంది అని చెప్పినప్పటికీ ఆ జనాభాలో ఎన్ని విచ్ఛిన్న రాజకీయాలు చేయాలో అన్నీ చేస్తుండ్రు. డబ్బులతోటి కానీ, మందుతోటి కానీ, ఇంకా రకరకాల ప్రలోభాలకు గురి చేసి ఇలా రాజకీయానికి దూరం చేస్తుండ్రు. ఇలా నేను అడుగుతున్నా, ఇవాళ ఏ ఒక్క పార్టీ కానీ, ఏ ఒక్క పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క పార్టీ కానీ ఒక అనామకునికి సీట్ ఇచ్చి నేను గెలిపించినా అని ఒక్కని చూపించు. అనామకునికి, రూపాయి లేనోనికి సీట్ ఇచ్చినా అని లేదు. పోనీ నువ్వు ఇంట్లోకి వెళ్ళకుండా నేను అనామకునికి సీట్ ఇచ్చిన, వాడు ప్రచారం వేయడు, నేను గెలిపిస్తాను, గెలిపి చూద్దాం నీ సంగతి. ఇలా అధికారికంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డబ్బులే కాకుండా కోట్ల రూపాయలు మద్యం ఏరులై పారింది, పైసలు పంపకం జరిగింది, అడ్డగోలు పంపకం జరిగింది. మరి దీన్ని ఓ గెలుపు అంటారా? దీన్ని ఓ గెలుపు అంటారా? రాజకీయాలలో ఓ సామాన్యుడు, ప్రజలకు అందుబాటులో ఉండేటోడు, ప్రజల సంక్షేమం చేసేటోడు ఏ ఒక్కడన్నా గెలిచిన సందర్భాలు కనిపిస్తున్నాయా? నా బుద్ధెరిగి రాజకీయాలంటే ఒక బురద పందులు బొర్రే ఒక బురద కూపం అనేది మాలాంటి వాళ్ళకైతే అర్థమైంది. మాలాంటి వాళ్ళు బొర్రే, మంచి మనుషులు బొర్రే బురద కూపం కాదు, అది పందులు బొర్రే బురద కూపంలాగా తయారు చేసి పెట్టిండ్రు. ఆ కూపంలకు విజ్ఞానం ఉన్నోడు, ప్రజలకు సేవను అందించేటోడు, అందుబాటులో ఉండేటోడు రాలేకపోతుండు. కాబట్టి ఇవన్నీ మనము అందని ద్రాక్ష పుల్లన అన్నట్టు అది అందని ద్రాక్షనే, పుల్లన ఇడిచిపెట్టు, అందని ద్రాక్షనే అది. సో చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు ఇక్కడ రానటువంటి ముదిరాజ్ ప్రజలకు కావచ్చు, బీసీ ప్రజలకు కావచ్చు, ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పటికైనా ఆయా కమ్యూనిటీలు ఒకళ్ళకి సీటు అంటే ఒక నియోజకవర్గంలో ఒక కమ్యూనిటీ ఎక్కువ ఉంటే ఆ నియోజకవర్గంలో ఆ అత్యధిక మెజార్టీ ఉన్న కమ్యూనిటీకి మిగతా కమ్యూనిటీలు సపోర్ట్ చేసి ఇలా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయా అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. నీ భాగస్వామ్యం పెరిగినాడే, నీ రాజకీయ భాగస్వామ్యం పెరిగినాడే నీకు అనుకున్న ఫలాలు నీ దగ్గరికి వస్తాయి, లేకపోతే రావు. ఫస్ట్ విద్యా ఉపాధి అవకాశాలతో పాటు రాజకీయ అవకాశాలు లేకపోతే వ్యక్తి పరిపూర్ణంగా ఎదగలేడు. కాబట్టి ఖచ్చితంగా ఆయా జనాభాలు ఎక్కడెక్కడైతే ఆయా నియోజకవర్గాలు ఉన్నాయో ఏం జనాభా ఎక్కువ ఉందో అందులోకి ఒక మంచి అభ్యర్థిని చూసి మిగతా కమ్యూనిటీలందరూ సపోర్ట్ చేసి ఇలా గెలిచి మనము రాజకీయ భాగస్వామ్యాన్ని మనం నిరూపించగలిగితే ఖచ్చితంగా ఎవడైనా మనకు గులంగిరి చేయాల్సిందే, ఎవడైనా మన దగ్గరికి రావాల్సిందే. కాబట్టి ఈ రకమైన ఆలోచన దృక్పథంతో వెళ్ళినాడు ఇలా నీ భాగస్వామ్యం పెరుగుతుంది. ముందే మనం చూస్తున్నాం కదా, పోయిన గత ఎన్నికలలో బీసీల జనాభా 52%, 54%, 56%. మరి మన ఎమ్మెల్యేల సంఖ్య ఎంత, ఎంపీల సంఖ్య ఎంత, ఎమ్మెల్సీల సంఖ్య ఎంత? ఇక నువ్వు స్థానిక సంస్థలు అయితే ఇక చెప్పనికి రాదు. ఇక అది దానిలో కొంత రిజర్వేషన్ ఉంది కాబట్టి ఆ రిజర్వేషన్ ప్రాతిపదికన కొంత ప్రొటెక్ట్ చేయగలుగుతున్నాం. మరి ఏవి
ఈడ కూడా రిజర్వేషన్లు ఉండాలి కదా. నేను అదే చెప్తున్నా, 1931 నుంచి 1931 జనాభా లెక్కలంటే ఇప్పటి వరకు బీసీల మీద లెక్కలు జరగలే. అదేదో ఇప్పుడు కొంచెం జనాభా లెక్కలు తీయడానికి వాళ్ళ ఉద్దీపనలు ఇవ్వడానికి కోసం ఏదో బుజ్జగింపులు చేయడానికి కొన్ని జరుగుతున్నాయి. కానీ నీ రాజకీయ భాగస్వామ్యం లేనాడు, నీ ఓడు లేనాడు నీకు అవకాశాలు అనేటివి రావు. కాబట్టి అందరూ చైతన్యం కావాలి. చైతన్యమై మంచోనికి, మన దానిలో మంచోనికి ఓటేసుకొని మన రాజకీయ భాగస్వామ్యం పెంచి ఇలా పాలితులం కాదు పాలకులం కావాలని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది శంకర్ ముదిరాజ్ గారు చెప్తున్నటువంటి మాట. ఏదైతే బీసీలు అందరూ కూడా ఏకతాటిపైకి రావాలి. గతంలో ఎలా నాశనం అయిపోయారు బీసీలు, ముదిరాజులు ఏ విధంగా నాశనం అయిపోయారు, ఎవరు దానికి కారకులు, ఎందుకు ఇంకా వెనకబడి ఉన్నాము, ఎందుకు మనం ముందుకు రావట్లేదు, రాజకీయాల్లో ఎందుకు ముందుకు రావట్లేదు. సో ప్రతి నియోజకవర్గంలో ఏదైతే హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి కమ్యూనిటీ ఉందో ఆ కమ్యూనిటీకి మిగతా కమ్యూనిటీలు అందరూ సహకరించుకొని ఒకరినొకరు గెలిపించుకుంటేనే మన రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. మనవాడు లేని నాడు మనం రాజ్యం వెళ్ళలేము, మనం బాగుపడలేమంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి సింహలోకనంలో ఏం మాట్లాడుకున్నారు, ఏం జరిగింది, రాజకీయ అంశాలు ఎలా తెరపైకి వస్తూ ఉన్నాయి, సో వీరందరూ కూడా పార్టీలకు అతీతంగా ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడాలని కూడా వారు చెప్పడం జరిగింది. మరి చూద్దాం, ఆయన రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా చాలా కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి ఏదో 42% రిజర్వేషన్ అన్నింటిలో ఇస్తామన్నారు, అటు కాంట్రాక్ట్లో కూడా ఇస్తామన్నారు. మొదటగా ఆయన చెప్తారు, రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు మహిళలకు ఇస్తామని. కాదు, మహిళలకు కాదు, ఫస్ట్ మీరు ఇచ్చినటువంటి 42% కాంట్రాక్ట్లో ఇస్తామన్నటువంటి 42%ని ఫస్ట్ ఇవ్వండి అని కూడా ఆయన పిలుపునిస్తా ఉన్నారు. మరి చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ఏం మాట్లాడుతుంది కూడా. చూస్తూ దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్, వీడియో జర్నలిస్ట్ వంశీ.